హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పార్లర్కి అయితే వెళ్ళిపోయాను. పార్లర్లో అయితే చాలా దుమ్ము ఉందని చెప్పేసి అదంతా కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. క్రీమ్స్ అవన్నీ కూడా చాలా దుమ్ము అయిపోయినాయి. ఎందుకంటే నేను 2 వీక్స్ వరకు షాప్ తెరవలేదు. 2 వీక్స్ పైనే అవుతుంది షాప్ తెరవలేదు. అందుకని చెప్పేసి చాలా దుమ్ము ఉంది షాప్లో. అదంతా కూడా నీట్గా నేను క్లీన్ చేసుకుంటున్నాను. నాప్కిన్ చూసారా, అప్పుడే బ్లాక్ కలర్లో వచ్చేసింది, అంత దుమ్ము ఉంది. చాలా అయితే దుమ్ము ఉంది. ఇంకా అదంతా కూడా నేను క్లీన్ చేసి చూసుకుంటున్నాను. నేను షాప్ డైలీ వెళ్ళినా కానీ షాప్లో క్రీమ్స్, టేబుల్స్ అనేవి కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు చిరాగ్గా ఉండకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి మొత్తం అదంతా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్న తర్వాత చైర్స్ కూడా చాలా దుమ్ము అయిపోయినాయి. అందుకని ఇంకా వాటర్ స్ప్రే చేసుకుంటూ చైర్స్ అనేది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా చైర్స్ అది క్లీన్ చేసుకున్నాక అద్దం అనేది వాటర్ స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకుంటున్నాను టిష్యూ తోటి. నేను పార్లర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నా కానీ అద్దం మట్టికి తక్కువగా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే షాప్ పెట్టుకున్నప్పుడు అద్దం బిగించే అతను గట్టిగా దువ్వంతో ఇలా గట్టిగా అన్నా కానీ అద్దం పగిలిపోతుంది అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉంటాను అద్దం దగ్గర. మొత్తం వాటర్ స్ప్రే చేసుకుంటూ నీట్గా క్లీన్ చేశాను. టిష్యూ పేపర్ చూసారా, అలాగా బ్లాక్ కలర్లో వచ్చేసింది. ఇంకా నేను బ్లాక్ కలర్లో వచ్చేసింది టిష్యూ పేపర్స్ అయిపోతే నేను మళ్ళీ దాన్నే ఫోల్డ్ చేసి మళ్ళీ వాటర్ స్ప్రే చేసేసుకుని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను అద్దం అనేది కూడా. చూసారా, మళ్ళీ వాటర్ స్ప్రే చేసేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను నీట్గా. క్లీన్ చేసేసుకున్నాక ఇంకా షాప్ అంతా కూడా నీట్గా కింద కూడా ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసుకుని తడిగుడ్డ పెట్టేసుకున్నాను. తడిగుడ్డ పెట్టేసుకుంటే షాప్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఫ్లోర్లో కూడా చాలా దుమ్ము ఉంది. ఇంకా చైర్స్ అవన్నీ పక్కకు పెట్టేసుకుని షాప్ కింద కూడా తడిగుడ్డ పెట్టేసుకున్నాను. చాలా నీట్గా అయింది.